హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసరికి రెడీ టు మూవ్ ఇండివిజువల్ ట్రిప్లెక్స్ హౌస్ అయితే చూపించడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ హౌస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేము ముందు తీసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా అయితే వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి ఈ హౌస్ వచ్చేసరికి 170 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. వెస్ట్ ఫేసింగ్తో అయితే ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉంది. సో మీరు ఎంట్రీ డోర్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మొత్తం కూడా హాల్ ఏరియా అయితే వస్తుంది. వర్క్ అనేది చేస్తున్నారండి, ఇంకా అయితే కంప్లీట్ అయిపోలేదు. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు ఈ హౌస్కి. అండ్ మీకు ఈ హౌస్ వచ్చేసరికి 70% వర్క్ అయితే కంప్లీట్ అయింది. రిమైనింగ్ వర్క్ అనేది జరుగుతుందండి. 1 మంత్లో అయితే హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు పూజా రూమ్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు బోరు సంపు అయితే ఉందండి. వాటర్కి ఎలాంటి ప్రాబ్లము లేదు ఇక్కడ. అండ్ ఇది మొత్తం కూడా కిచెన్ ఏరియా అయితే వస్తుంది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే చిన్న స్టోర్ రూమ్ అయితే ఉందండి. అండ్ ఇది మొత్తం కూడా మీకు యూటిలిటీ ఏరియా అయితే వస్తుంది. వర్క్ జరుగుతున్నందువల్ల హౌస్ అనేది కొంచెం డస్టీగా అయితే ఉందండి. మీరు ఈ వీడియోని కొంచెం అడ్జస్ట్ అయ్యి అయితే చూడండి. సో ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అయితే మీకు చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. చూడొచ్చు, చాలా స్పేషియస్గా ప్రాపర్ వెంటిలేషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూము. మీకు మొత్తం కూడా చూసుకున్నట్లయితే 3500 SFT సైజ్ అయితే వస్తుంది. వెస్ట్ ఫేసింగ్తో అయితే ఉంది. గ్రౌండ్లో మీకు హాలు, కిచెను, పూజా రూము, సింగిల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ కనుక చూసుకున్నట్లయితే మీకు హాలు 2 బెడ్రూమ్స్ అయితే వస్తాయండి. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము, అండ్ పైన సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే హోమ్ థియేటర్ అయితే వస్తుంది. మీకు అది కూడా చూపిస్తానండి. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవిజను. అండ్ ఇది మొత్తం కూడా హాల్ అయితే వస్తుంది. అండ్ మీకు ఇది వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ మీకు డ్రెస్సింగ్ ఏరియా, అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. ప్రతి బెడ్రూమ్కి డ్రెస్సింగ్ ఏరియా, అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ అటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు బాల్కనీ వస్తుందండి. బాల్కనీ చూసుకున్నట్లయితే మీకు చాలా స్పేషియస్గా ఉంటుందండి. ప్రతి బెడ్రూమ్కి కూడా మీకు బాల్కనీ అయితే ఇచ్చారండి. చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ మాత్రం. వ్యూ చాలా అయితే బాగుంటుందండి. మీకు ఫ్రంట్కు చూసుకున్నట్లయితే 30 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. అది మీకు చుట్టూ కూడా లొకేషన్ చూసుకోవచ్చు. హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ చాలా అయితే ఉన్నాయి. అండ్ ఇంకో సెకండ్ బెడ్రూమ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూము. బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయండి. చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ మీకు బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసరికి మీకు డ్రెస్సింగ్ ఏరియా అండ్ అటాచ్డ్ వాష్రూము. చూడొచ్చు, ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ ఏరియా అండ్ అటాచ్డ్ వాష్రూము. శానిటరీ ఫిట్టింగ్స్ కూడా ఇంకా మీకు వన్స్ ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఫిట్ చేస్తారు. బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 30 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. చూడొచ్చు మీరు, చుట్టూ లొకేషన్ కూడా ఇండివిజువల్ హౌసెస్ చాలా ఉన్నాయి. 170 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన ట్రిప్లెక్స్ హౌస్ అండి. అది వెస్ట్ ఫేసింగ్తో అయితే మనకి సేల్కి అయితే ఉంది. 3500 SFT సైజ్ అయితే వస్తుంది. ఎవరికైతే ఈ హౌస్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. లొకేషన్ డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో మీకు హోమ్ థియేటర్ అయితే వస్తుంది. చూడొచ్చు, ఇది వచ్చేసరికి హోమ్ థియేటర్. దీన్ని మీరు బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు, చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఈ హౌస్కి 80% వరకు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి. మనకి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా పక్కాగా ఉన్నాయి. అన్ని అప్రూవల్స్తో ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉంది. మరి ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనుకుంటే నార్సింగ్కి జస్ట్ 3 కిలోమీటర్ రేడియస్లో ఉన్న గంధంగూడలో అయితే ఈ హౌస్ అనేది మనకి సేల్కి అయితే ఉంది. మెయిన్ రోడ్కి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి ఈ హౌస్ అనేది సేల్కి అయితే ఉందండి. సో ఎవరికైతే హౌస్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ కానీ వాట్సాప్ కానీ చేశారంటే హౌస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు అన్నీ కూడా వాట్సాప్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మా దగ్గర 178 స్క్వేర్ యార్డ్లో G+1 ఇండిపెండెంట్ హౌసెస్, 2 హౌసెస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి. అండ్ డూప్లెక్స్ హౌసెస్ అయితే ఉన్నాయండి. ట్రిప్లెక్స్ హౌసెస్ కూడా మనకి సేల్కి అయితే ఉన్నాయి. అండ్ బండ్లగూడ జాగీర్ సన్ సిటీ లొకేషన్లో జస్ట్ మెయిన్ రోడ్ మీదకి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లోనే మనకి ఈ హౌసెస్ అన్నీ కూడా సేల్కి అయితే ఉన్నాయి. సో ఎవరికైతే హౌసెస్ కావాలనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.